మహాలయంలో మనం కాకులకు ఆహారం ఎందుకు పెడతాము? మన పూర్వీకులు కాకులుగా మారారా? అయితే ఇంతటి అల్పపక్షిగా ఎందుకు మారారు? ఏదైనా పెద్ద స్థాయిలో ఉన్న పక్షిగా ఎందుకు మారలేదు అని ఒక భక్తుడు పరమాచార్య స్వామి వారిని అడిగాడు. అప్పుడు స్వామివారు చిరునవ్వుతో, మనం కాకిని కాక అని పిలుస్తాము. ఇక ఏదైనా ప్రాణిని మనం అవి చేసే శబ్దాలతో పిలుస్తామా? పిల్లిని మ్యామని, చిలుకలని కీకి అంటాయి కాబట్టి వాటిని కీకి అని పిలుస్తామా? లేదు. కాకిని దాని అరుపుతో పిలుస్తాము. అదే దాని ప్రత్యేకత. కా అంటే కాపాడు, రక్షించు అని అర్థం. కనుక నువ్వు కాకికి ఆహారం పెట్టి కాకా అని పిలిస్తే కాపాడు అని పితృదేవతలని అడిగినట్టు. విరివిగా ఉంటాయి, ఏది పడితే అది తింటాయి కాబట్టి కాకిని నువ్వు అల్పపక్షివి అనుకుంటున్నావు. కాకి ఎంత గొప్పదో చెబుతాను విను. అది బ్రహ్మముహూర్తంలో నిద్రలేస్తుంది. కాకా నరిచి నిన్ను నిద్ర లేపుతుంది. ఒక్కోసారి కోళ్ళు సరిగ్గా సమయానికి లేవవు, కానీ కాకి సరైన సమయానికి నిద్రలేస్తుంది. అది కాకా అని అరుస్తూ నీ జపానికి సరైన సమయమైన బ్రహ్మముహూర్తంలో నిన్ను నిద్ర లేపుతుంది. అది పూజకు సరైన నిర్దేశం, అవునా కాదా?